హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖలోని భీమిలి వేదికగా ఎల్లుండి నిర్వహించే సిద్ధం సభ ద్వారా అన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా మీడియాలో మాత్రం కనిపిస్తున్న దూకుడు. మరోవైపు వైఎస్ షర్మిల ఎంట్రీతో వైసీపీకి జరిగే నష్టం ఏంటన్న దానిపై రకరకాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్లోనూ పలు చోట్ల ఇదే గందరగోళం నెలకొంటోంది. దీంతో ముందుగా క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ ఇవాళ భీమిలిలో కీలక సభను ప్లాన్ చేశారు. తొలిసారిగా క్యాడర్తో నేరుగా మాట్లాడి కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఐపాక్ ఇచ్చిన సిద్ధం ప్లాన్తో ఏపీలో వచ్చే ఎన్నికల్ని ఫేస్ చేయడానికి తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఓ రకంగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు జగన్ రెడీ అయినట్లే. ఇవాళ నుంచి వరుసగా జిల్లాలో సభలు నిర్వహించి ముందుగా క్యాడర్కు క్లారిటీ ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఇందుకు సిద్ధం అనే టైటిల్ను ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. భీమిలి సభ కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లన్నీ ఇప్పుడు ఇదే పేరుతో కనిపిస్తున్నాయి. అలాగే ఈ పోస్టర్తో క్యాడర్కు కూడా తమ నాయకుడితో పాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ చేతులు పైకెత్తినట్లు రూపొందించారు. ఇప్పటికే జనమే తన స్టార్ క్యాంపెయినర్లని ప్రకటించిన జగన్ అందుకు తగ్గట్టుగానే పోస్టర్లలోనూ అదే భావం స్ఫురించేలా రూపొందించారు. రాబోయే 75 రోజులకు ఎన్నికల టోన్ని సెట్ చేయడానికి ఈ పోస్టర్లు సిద్ధం చేశారు. ఈ హోర్డింగ్లు ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. మొత్తం 4 భారీ క్యాడర్ మీటింగ్స్ కు ప్లాన్ చేసింది. ఇందులో 27న భీమిలిలో తొలి సభ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నుంచి దాదాపు 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతున్నారు.